హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? టుడే మన రెసిపీ చూద్దామండి. ఇదిగోండి పచ్చి రొయ్యలండి. రొయ్యలు గోంగూర కాంబినేషను. ఇదిగోండి పావు కేజీ రొయ్యలు. కావాల్సినవి రొయ్యలు, మెయిన్ గోంగూర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, ఇదిగోండి కారం వేసాను. కావాల్సినవి చూద్దాం. ముందు శుభ్రం గోంగూర కడిగేసి గిన్నెలో పెట్టేసుకొని ఉప్పు, పసుపు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి మగ్గనిద్దామండి. ఇంకో సైడు కళాయి పెట్టేసుకొని ఆయిల్ పెట్టుకున్నామండి. ఒక పక్కన గోంగూర మగ్గిపోతుంది చూస్తారా. ఉల్లిపాయ వేగిపోతుంది చూస్తారా. ఇప్పుడు టమాటా కూడా వేసుకున్నాం. ఎందుకంటే రొయ్యలు త్వరగా మగ్గిపోతాయి కండి, అందుకని ముందే టమాటా కూడా వేసుకున్నాం. జస్ట్ ఆ టమాటా ఒక నిమిషం వేగాక అప్పుడు అల్లం వెల్లుల్లిపాయ వేసుకొని రొయ్యలు కూడా వేసుకున్నాం. టమాటా కూడా మగ్గిపోతుందండి. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి కడిగేసాను రొయ్యలు పావు కేజీ. వాటర్ లేకుండా శుభ్రంగా ఒక 10 సార్లు కడగాలండి. ఎందుకంటే ఇసుక అది ఉంటుంది, బ్యాడ్ స్మెల్ వచ్చింది. చాలా త్వరగా అయిపోయిద్దండి, ఒకసారి ట్రై చేయండి. చూసారా రొయ్యలు కూడా మగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఈ టైంలో మనం కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నామండి. గోంగూరలో ఏమి వేయలేదండి. ఇప్పుడు కొంచెం పసుపు, ఈ రొయ్యల్లో వచ్చే వాటర్తోనే ఈ రొయ్యలు అనేవి ఉడికిపోతాయండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు కర్రీకి సరిపడా కారం వేసుకున్నామండి. ఆల్రెడీ గోంగూరలో వేస్తామండి. అయినా నాన్ వెజ్లోకి కొంచెం సీ ఫుడ్స్లోకి కూడా ఎక్కువే పట్టుద్దండి. చికెను, మటను వాటికంటే సీ ఫుడ్ ఉండదు కండి, రొయ్యలు, చేపలు, పీతలు అవి అలాంటి వాటిలోకి కారం ఎక్కువ పట్టుద్దండి. సీ ఫుడ్ చాలా మంచిదండి హెల్త్కి, ట్రై చేయండి. చూసారా దగ్గరకు వచ్చేస్తుంది. ఇది దగ్గరకు వచ్చేస్తుంది. ఇటు ఆల్మోస్ట్ ఈ గోంగూర కూడా అయిపోవచ్చిందండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నామండి. ఒక 2 minutes అలా ఉంచి అప్పుడు గోంగూర కూడా వేసుకున్నామండి. ఎందుకంటే ఆ పీసులకి, రొయ్య ముక్కలకి గోంగూర కూడా పట్టాలి కండి, ఆ పులుపు అనేది. సారీ అండి, నేను ఉప్పు వేయటం మర్చిపోయా. ఇదిగోండి కర్రీకి సరిపడా వేసుకోండి ఉప్పు. నేను గోంగూరలో కూడా ఉప్పు వేయలే. ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది చూసారుగా. ఇప్పుడు కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్ వేసుకొని మెదిపి పెట్టుకున్న గోంగూర కూడా వేసేసుకున్నాను. అంతే అండి. లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. అంతే అండి, చాలా టేస్టీగా సింపుల్గా అయిపోయింది గోంగూర పచ్చి రొయ్యల కర్రీ అండి. ఇదిగోండి చాలా టేస్ట్ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి అండి. అయిపోయిందండి, ఇంతే. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్.